బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అత్యంత దయాళు మరి కృపాలు పరమేశ్వర్ పేరుతో ఆరంభం చేస్తున్నాను. ఇవాళ మనం భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ నంబర్ 67 నేర్చుకుందాం. భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ 67. ఇంద్రియాణం హి చరాతం యాన్ మనోను విధీయతే తదస్య హరాతి ప్రజ్ఞాం వాయుర్ నావం ఇవం భసి. ఈ శ్లోకంలో పరమేశ్వర్ మన అందరికీ ఒక మెసేజ్ ఏం ఇస్తున్నారు అంటే, ఒక వాటర్లో, ఒక పెద్ద సీలో, సముద్రంలో ఒక నావ్ వెళ్తుంది, పదవి వెళ్తుంది, ఒక షిప్ వెళ్తుంది. అయితే ఆ సముద్రంలో సైడ్ నుంచి గాలి వస్తుంది కదా, చాలా పెద్ద గాలి వస్తే ఆ గాలి ఆ నావ్కి మిస్గైడ్ చేసేస్తుంది. ఆ నావ్ అన్‌బ్యాలెన్స్ అయిపోతది. ఆ గాలి అస్తే. అయితే భగవద్గీతలో మన అందరికీ చెప్తున్నారు, ఆ సముద్రంలో వెళ్తున్న నావ్ గాలి వచ్చినందుకు అన్‌బ్యాలెన్స్ అయిపోతది, మిస్‌గైడ్ అయితది. సేమ్ ఇలాగానే మనిషికి ఇచ్ఛలు ఉంటాయి. కొన్ని ఇచ్ఛలు మనం దానికి చేసుకుంటాం. అది తీసుకుంటాం. అది రిసీవ్ చేసుకుంటాం. అది పూర్తిగా అయిపోతది. కానీ కొన్ని ఇచ్ఛలకి మనం కంట్రోల్ చేసుకుంటాం. ఓకే. ఇది లేకుంటే కూడా నడుస్తది. ఇది పోనీ ఓకే అని నెగ్లెక్ట్ చేస్తాం. అది చాలా మనసులో ఇచ్ఛలు ఉంటాయి కదా! ఆ ఇచ్ఛలు నుంచి ఏదో ఒక ఇచ్ఛ మనిషి బుద్ధికి మిస్‌గైడ్ చేసేస్తది. ఓవరాల్ ఏం చెప్తున్నారు అంటే, భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ నంబర్ 67. ఒక పెద్ద సముద్రంలో నావ్ వెళ్తుంది, పదవి వెళ్తుంది, ఒక షిప్ వెళ్తుంది. ఆ నావ్‌కి సైడ్ నుంచి వచ్చిన గాలి ఎలా మిస్‌గైడ్ చేస్తది. సేమ్ అలాగానే మనిషికి మనసులో ఉన్న ఇచ్ఛలు నుంచి ఏదో ఒక ఇచ్ఛ మనిషిది మైండ్‌కి మిస్‌గైడ్ చేసేస్తది అని భగవద్గీత మనకి చెప్తుంది. భగవద్గీత చాప్టర్ నంబర్ 2 శ్లోక్ నంబర్ 67. ఇంద్రియాణం హి చరాతాం యాన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావం ఇవం భసి.